భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనుకున్న ఔరంగజేబుకి శివాజీ కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అందుకే శివాజీని చంపేందుకు 1,00,000 మంది సైన్యంతో అత్యంత క్రూరుడైన సేనాధిపతిని పంపించాడు. కానీ శివాజీ వారందరినీ ఎలా ఊచకోత కోశాడు. మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలనే తన తండ్రి కోరికను ఎలా నెరవేర్చాడు. మర్యాదపూర్వకంగా ఔరంగజేబుని కలవడానికి వెళ్లిన శివాజీని జైల్లో నిర్బంధించి చంపాలని ప్రయత్నించారు. కానీ శివాజీ వారి నుండి తప్పించుకొని మళ్లీ తన సామ్రాజ్యాన్ని విస్తరించి భారతదేశానికి ఛత్రపతి ఎలా అయ్యాడు, ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని పూణేకు దగ్గరలో ఉన్న శివనేరి అనే కోటలో జన్మించారు ఛత్రపతి శివాజీ. ఈయన జన్మించే సమయానికి మన దేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్నారు. వీరి అధికారాన్ని ధిక్కరించి అక్కడక్కడ కొన్ని రాజపుత్ర రాజ్యాలు వెలిశాయి. కానీ మరాఠాలకు మాత్రం సొంతంగా ఎలాంటి సామ్రాజ్యము ఉండేది కాదు. కానీ మొఘల్ అధికారాన్ని ధిక్కరించి మొట్టమొదటగా సామ్రాజ్యాన్ని స్థాపించిన మరాఠా యోధుడు షాజీ భోన్స్లే. ఈయనే శివాజీ వాళ్ళ నాన్నగారు. ఈయన పూణేని కేంద్రంగా చేసుకుని తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు. కానీ ఆదిల్ షా అనే ముస్లిం రాజుతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి సంధి కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఈ సంధి ప్రకారం ఆదిల్ షా షాజీ భోన్స్లేని పూణేని వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. దానికి షాజీ భోన్స్లే పూణేని తన భార్య జిజియాబాయికి అప్పగించి కర్ణాటకకి వెళ్లిపోయాడు. అలా జిజియాబాయి తన కొడుకులిద్దరికీ అస్త్రశస్త్ర విద్యలను నేర్పిస్తూ పరిపాలన సాగించింది. అలా శివాజీ యుక్త వయసుకు వచ్చేసరికి తన తండ్రి కలను నెరవేర్చాలనుకున్నాడు. 17 ఏళ్ల వయసులోనే రాజ్కోట, కొండానా, తోర్నా లాంటి ముఖ్యమైన కోటలను ఆక్రమించుకున్నాడు. తన తండ్రిని రాజ్యం నుండి వెలివేసిన ఆదిల్ షాను ఓడించేందుకు పథకం రచించాడు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆదిల్ షా కర్ణాటకలో ఉంటున్న షాజీ భోన్స్లేని చంపేందుకు తన అనుచరుల్ని పంపించాడు. అదే సమయంలో శివాజీ మరియు అతని సోదరుడైన శంభాజీలను చంపేందుకు తన సైన్యాన్ని పంపించాడు. కానీ శివాజీ ఈ సైన్యాన్ని చిత్తుగా ఓడించి తన తండ్రి ప్రాణాలను రక్షించుకున్నాడు. దాంతో ఆదిల్ షా ఈ ఓటమిని అవమానంగా భావించి యుద్ధంలో అత్యంత క్రూరుడైన అఫ్జల్ ఖాన్ అనే సేనాధిపతిని శివాజీని ప్రాణాలతో బంధించి తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు. 10,000 సైన్యంతో బయలుదేరిన అఫ్జల్ ఖాన్ శివాజీపై యుద్ధం ప్రకటించాడు. కానీ శివాజీ సైన్యం అఫ్జల్ ఖాన్ సైన్యం కంటే తక్కువ మరియు ఆఫ్ఘాన్ సేనలతో పోరాడే నైపుణ్యం లేకపోవడం చేత అతను సంధి కుదుర్చుకోవాలనుకున్నాడు. ఇదే మంచి అవకాశంగా భావించిన అఫ్జల్ ఖాన్ సంధి సమయంలో శివాజీని బంధించాలనుకున్నాడు. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన శివాజీ ఉక్కు కవచం ధరించి తన రహస్య ఆయుధాన్ని వెంట తీసుకెళ్లాడు. అలా సైనిక శిబిరంలో చర్చిస్తుండగా అఫ్జల్ ఖాన్ ఒక్కసారిగా శివాజీపై దాడి చేశాడు. దాంతో శివాజీ తన రహస్య ఆయుధంతో అఫ్జల్ ఖాన్ ని అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు. నాయకత్వం లేని ఆఫ్ఘాన్ సైన్యం చెల్లా చెదురైపోయింది. దాంతో మరాఠా సేనలు వారిని వెంటాడి వేటాడి చంపేశాయి. వారి నుండి విలువైన ఆయుధాలను సొంతం చేసుకుని అదే విజయోత్సాహంతో పన్హాలా కోటను ఆక్రమించుకున్నాయి. ఈ ఒక్క సంఘటనతో శివాజీ పేరు దేశమంతటా మారుమోగిపోయింది. ఔరంగజేబు భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చడానికి ఉవ్విల్లూరుతున్న సమయంలో ఒక హిందూ రాజు ముస్లిం సేనాధిపతిని ఊచకోత కోయడం చూసి హిందూ యువకులు భారీ సంఖ్యలో వచ్చి శివాజీ సైన్యంలో చేరారు. తన తండ్రి కాలంలో 4,000 మాత్రమే ఉన్న సైనికుల సంఖ్య ఈ ఒక్క సంఘటనతో 1,00,000కు పైగా చేరుకుంది. అదే సమయంలో ఔరంగజేబులో భయం మొదలైంది. శివాజీ మొఘల్ సామ్రాజ్యానికి కొరకరాని కొయ్యగా మారే అవకాశం ఉందని దక్కన్ సుబేదార్ అయిన షియస్తా ఖాన్ని శివాజీని బంధించి తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు. అధునాతన ఆయుధాలు కలిగిన మొఘల్ సైన్యం ముందు శివాజీ సైన్యం తలవంచాల్సి వచ్చింది. కానీ శివాజీ మొఘల్ సైన్యానికి చిక్కకుండా ఆ యుద్ధం నుండి తప్పించుకున్నాడు. దాంతో షియస్తా ఖాన్ పూణేతో పాటు శివాజీ ఆక్రమించుకున్న కోటలన్నింటినీ స్వాధీనం చేసుకుని శివాజీ మళ్లీ దాడి చేయవచ్చనే భయంతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు. అలా 3 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండిపోయిన శివాజీ ఆ భద్రతను ఎలా ఛేదించవచ్చో ప్రణాళిక రచించాడు. చివరికి 1663లో పూణేలో ఒక వివాహ వేడుకకు మారువేషంలో హాజరయ్యాడు. తన తెలివితేటలతో షాయస్తా ఖాన్ రాజప్రసాదంలోకి చొరబడి అతని కుమారుడు మరియు సేనాధిపతిని నరికి చంపేశాడు. కానీ షాయస్తా ఖాన్ మాత్రం ఈ దాడి నుండి తప్పించుకుని ఢిల్లీ బయలుదేరాడు. కానీ ఔరంగజేబు ఈ ఓటమిని తీవ్ర అవమానంగా భావించి షాయస్తా ఖాన్కి తనని కలిసే అవకాశం కూడా ఇవ్వకుండా బెంగాల్కి బదిలీ చేశాడు. అలా శివాజీ తాను కోల్పోయిన మరాఠా సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు. దాంతో ఔరంగజేబు తన దగ్గర పనిచేస్తున్న యుద్ధ నిష్ణాతుడైన రాజా జయసింగ్కి
భారీ సైన్యాన్ని ఇచ్చి శివాజీని బంధించి తీసుకురావాల్సిందిగా పంపాడు. రాజా జయసింగ్ ఇప్పటి వరకు యుద్ధం చేసిన సుల్తానుల్లాగా కాకుండా కొంచెం తెలివిగా ఆలోచించాడు. శివాజీని వ్యతిరేకించేవారు మరియు అతని శత్రువులందరినీ ఏకం చేశాడు. శివాజీని ఒంటరి చేసేందుకు బీజాపూర్ సుల్తాన్ని కూడా తన వైపుకు తిప్పుకున్నాడు. మీరందరూ యుద్ధంలో సహకరిస్తే మీ రాజ్యాల జోలికి రానని మాటిచ్చాడు. అలా మొఘల్ సైన్యం స్థానిక రాజ్యాలతో కలిసి శివాజీపై దండయాత్ర ప్రకటించింది. శివాజీ స్థాపించిన రాజ్యాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తూ పురందర్ కోటకు చేరుకుంది. ఈ కోటలోనే శివాజీ తన కుటుంబాన్ని మరియు సిరి సంపదలను దాచి ఉంచాడు. అందువల్ల ఈ కోటను ఆక్రమిస్తే శివాజీ ఏకాకి అవుతాడని జయసింగ్ భావించాడు. అలా 15 రోజుల పాటు జరిగిన యుద్ధంలో శివాజీ తాను ఓడిపోతానని గ్రహించి సంధి కుదుర్చుకున్నాడు. ఈ సంధి ప్రకారం శివాజీ తన ఆధీనంలో ఉన్న 35 కోటలలో 23 కోటలను మొఘల్ సైన్యానికి అప్పగించాడు. మిగిలిన 12 కోటలు మాత్రమే శివాజీ ఆధీనంలో ఉంటాయి. కానీ అందుకు ప్రతిఫలంగా సంవత్సరానికి 40 లక్షల హన్లను మొఘల్ వంశానికి ట్యాక్స్ రూపంలో పే చేయాలి. అలాగే ఔరంగజేబుకు విధేయుడుగా ఉండి వారికి తగిన సేవ చేయాలి. ఈ సంధి శివాజీకి ఇష్టం లేకపోయినప్పటికీ గెలవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఓటమిని అంగీకరించడమే మంచిదని భావించాడు. అదును చూసి మళ్లీ శత్రువును దెబ్బతీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా సంధి కుదుర్చుకోవడం వెనుక ఇరువురి స్వార్థం కూడా ఉంది. అదే బీజాపూర్ సామ్రాజ్యాన్ని దెబ్బతీయడం. సిరి సంపదలతో తలతూగుతున్న బీజాపూర్ గురించి శివాజీకి మంచి అవగాహన ఉంది. అందుకే శివాజీని వాడుకుని ఎలాగైనా సరే బీజాపూర్ని సొంతం చేసుకోవాలని రాజా జయసింగ్ అనుకున్నాడు. శివాజీ కూడా కేవలం తన సైన్యంతో బీజాపూర్ సుల్తాన్ని ఓడించడం అసాధ్యం కాబట్టి మొఘల్ సేనలతో కలిసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు. ఇలా ఇరువురి స్వార్థంతో బీజాపూర్పై యుద్ధం ప్రకటించారు. కానీ వీరిరువురిని బీజాపూర్ సైన్యం తిప్పికొట్టింది. ఓటమితో వెనుదిరిగిన జయసింగ్ ఆగ్రాకు వెళ్లి ఔరంగజేబును కలిసి రావాల్సిందిగా శివాజీని కోరాడు. ఇలా పంపడానికి గల ముఖ్య కారణం శివాజీ బీజాపూర్ యొక్క సిరి సంపదల గురించి ఔరంగజేబుకు వివరిస్తే అతను మళ్లీ యుద్ధం చేయడానికి తగిన వనరులు సమకూర్చుతాడని అనుకున్నాడు. కానీ ఆగ్రాకు వెళ్లిన శివాజీని మన్సబ్దారులు అంటే భూస్వాములు నిలబడే ఒక వరుసలో నిల్చోబెట్టి అవమానించారు. కనీసం ఔరంగజేబును సంప్రదించే అవకాశం కూడా ఇవ్వకుండా కింది స్థాయి అధికారులే శివాజీ స్థాయిని 5,000 జాట్ల హోదాకు తగ్గించేశారు. అంటే మొఘల్ ఆధీనంలో పనిచేస్తున్నందుకు గాను శివాజీకి చెల్లించే జీతం లాంటిది. ఇంతకుముందు ఇదే హోదాను తన కుమారుడైన శంభాజీకి కేటాయించారని చక్రవర్తినైన తనకు ఇంత తక్కువ హోదా కేటాయించడం చూసి శివాజీ తట్టుకోలేకపోయాడు. అందుకే మొఘల్ ఆస్థానంలో అందించే రాచ మర్యాదలు కూడా స్వీకరించకుండా వెనుదిరిగాడు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబు శివాజీని నిర్బంధించాల్సిందిగా ఆదేశించాడు. దాంతో వారు శివాజీ మరియు అతడి కుమారుణ్ణి నిర్బంధించి జైల్లో వేశారు. శివాజీకి త్వరలోనే మరణశిక్ష విధించబోతున్నట్టు రాజా జయసింగ్ కి మొఘల్ ఆస్థానం నుండి కబురు వచ్చింది. దానికి జయసింగ్ శివాజీకి ద్రోహం చేయవద్దని, అతను స్నేహపూర్వకంగానే మిమ్మల్ని కలవడానికి వచ్చాడని, ఏమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే నేను క్షమాపణ కోరుతున్నానని వేడుకుంటూ ఔరంగజేబ్కి ప్రత్యుత్తరం పంపాడు. కానీ ఔరంగజేబ్ మాత్రం శివాజీ గర్వం మొత్తం అణిగిపోయి నిస్సహాయ స్థితిలోకి వచ్చేంత వరకు జైల్లో నిర్బంధించి ఆ తర్వాత చంపాలనుకున్నాడు. అలా కొన్ని నెలల పాటు శివాజీ ఆగ్రా కోటలోనే బందీగా ఉండిపోయాడు. ఈ సమయంలోనే అనేక మంది సాధువులు ఆయనను కలవడానికి తరచుగా వచ్చేవారు. అలా వచ్చేటప్పుడు వారితో పాటు కొన్ని పండ్లను పెట్టెల్లో ఉంచుకొని తీసుకువచ్చేవారు. ఈ పండ్లను శివాజీ తన చేతులతో తాకిన తర్వాత వాటిని ఆగ్రాలోని పేద ప్రజలకు పంచిపెట్టేవారు. అలా శివాజీ ఆగ్రా కోట నుండి తప్పించుకునేందుకు ప్రణాళిక రచించాడు. మొఘల్ సైనికులు ఈ పండ్ల పెట్టెలను మొదట్లో తనిఖీ చేసేవారు. కానీ క్రమంగా తనిఖీ చేయడం ఆపివేశారు. ఇదే అదనుగా భావించిన శివాజీ తాను తీవ్ర అనారోగ్యంగా ఉన్నట్టుగా నటిస్తూ ఆహారం తీసుకోవడం తగ్గించేశాడు. దాంతో మొఘల్ సైనికులు క్రమంగా శివాజీపై నిఘా తగ్గించారు. అలా ఒకరోజు శివాజీ ఖాళీ పెట్టెలతో రమ్మని తన మనుషులకు సలహా ఇచ్చాడు. అలా ఆ ఖాళీ పెట్టెల్లో తలదాచుకుని శివాజీ మరియు అతని కుమారుడు తప్పించుకున్నారు. ఇక్కడి నుండి శివాజీ నేరుగా రాయగిరికి చేరుకున్నాడు. 2 సంవత్సరాల పాటు ఎలాంటి యుద్ధం చేయకుండా తనకు జరిగిన అవమానం గురించే ఆలోచిస్తూ ఏకాంతంగా గడిపాడు. దాంతో ఔరంగజేబు ఇక శివాజీ పని అయిపోయిందని అనుకున్నాడు. కానీ శివాజీ మాత్రం రహస్యంగా మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రచించాడు. దాంతో ఔరంగజేబు శివాజీని చంపేందుకు రన్మస్తఖాన్ ఆధ్వర్యంలో అత్యంత క్రూరమైన మొఘల్ సైన్యాన్ని పంపించాడు. ఈ సైన్యం శివాజీ ఆధ్వర్యంలోని కోటలను ఆక్రమించడానికి ముందుగా సంగంనేర్ కోటకు చేరుకుంది. అయితే శివాజీ తన భారీ సైన్యంతో మొఘల్ సైన్యాన్ని
ఊచకోత కోశాడు. ఇలా మరోసారి మొఘల్ సైన్యాన్ని ఓడించడంతో హిందూ రాజులందరూ శివాజీని ఛత్రపతి అని పిలవడం మొదలుపెట్టారు. ఇలా తన జాతి సంరక్షణకై నిరంతరం యుద్ధాలు చేస్తూ అలసిపోయిన శివాజీ తీవ్ర అనారోగ్యానికి గురై మరాఠా సామ్రాజ్య పాలనా బాధ్యతలు తన కుమారునికి అప్పగించి 1680లో 50 ఏళ్ల వయసులో కన్నుమూశారు. శివాజీ ఉన్నంత వరకు ఔరంగజేబు దక్షిణాదిలో కనీసం తన జెండా కూడా పాతలేకపోయాడు. అయితే శివాజీ మరణ వార్తను తెలుసుకున్న ఔరంగజేబు ఇక దక్షిణాదిలో తనకు తిరుగులేదనుకుని భారత్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పావులు కదిపాడు. కానీ శివాజీ మరణించే నాటికి అతని కుమారుడైన శంభాజీ వయస్సు 23 ఏళ్లు. ఇతను శివాజీ మొదటి భార్య కొడుకు. ఈమె కాకుండా శివాజీకి మరో 2 భార్యలున్నారు. వారసత్వ పోరు జరిగినప్పటికీ రాజ్యంలోని ప్రజలంతా శంభాజీ వైపే మొగ్గు చూపడంతో అతనే రాజయ్యాడు. మొఘలుల ఒత్తిడిని తట్టుకోలేక హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారిన అనేక మంది బ్రాహ్మణులను తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబు 8 లక్షల సైన్యంతో దక్షిణాది రాజ్యాలపై దండయాత్ర ప్రకటించాడు. అలా మొఘల్ సైన్యం వివిధ రాజ్యాలను ఆక్రమిస్తూ శంభాజీ ఉంటున్న పురందర్ కోటను చుట్టుముట్టింది. 6 నెలల పాటు జరిగిన యుద్ధంలో మొఘల్ సైన్యం చిత్తుగా ఓడిపోయింది. ఇలా 3 సార్లు యుద్ధం జరిగినప్పటికీ శంభాజీ మొఘల్ సేనలను తిప్పికొట్టాడు. ఇక చేసేదేమీ లేక ఔరంగజేబు శంభాజీ జోలికి వెళ్లడం మానేశాడు. కానీ శంభాజీ బావమర్ది అయిన కనౌజీ చక్రవర్తి అవ్వాలనే వ్యామోహంతో ఔరంగజేబుతో చేతులు కలిపాడు. అలా శంభాజీ ఆస్థానానికి వెళ్లే రహస్య మార్గం గురించి మొఘల్ సేనలకు సమాచారం అందించాడు. దాంతో మొఘల్ సేనలు శంభాజీ ఒంటరిగా ఉంటున్న సమయం చూసి అతన్ని నిర్బంధించారు. ఆస్థానం నుండి బయటికి తీసుకువచ్చి ముఖంపై ఉమ్మేస్తూ విచక్షణారహితంగా కొడుతూ వీధుల్లో తిప్పారు. హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారితే ప్రాణాలతో వదిలేస్తానని ఔరంగజేబు ఆదేశించాడు. కానీ శంభాజీ అందుకు ఒప్పుకోలేదు. దాంతో అతన్ని కారాగారంలో నిర్బంధించి బ్రతికుండగానే చర్మం ఒలిచి గోర్లను పీకేశారు. అయినా సరే అతను మతం మారడానికి అంగీకరించలేదు. అతని ధైర్యాన్ని చూసి ఓర్వలేక కనుగుడ్లను సైతం పీకేశారు. ఇలా 40 రోజుల పాటు బ్రతికుండగానే నరకం చూపించారు. చివరిగా 1689 మార్చి 19వ తేదీన శంభాజీ తల నరికి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తుల్జాపూర్లో కుక్కలకు ఆహారంగా వేయించాడు. ఇలా మత పిచ్చితో రగిలిపోయిన ఔరంగజేబు 88 ఏళ్ల వయసులో వైద్యం లేని రోగంతో చనిపోయాడు. మన వీడియోస్ని చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు. కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.